జపాన్పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్ ఆదర్శమన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారి కొత్త అంశాలను నేర్చుకుంటున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో డైఫాకు ఇంట్రా లాజిస్టిక్స్, నికోమన్ టైక్షా కంపెనీలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా జపాన్ సత్తా చాటిందన్నారు. మన దేశంలో ప్రతి ఇంట్లో ఆ దేశానికి చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తులో ఆ దేశానికి చెందిన మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. జపాన్ కంపెనీల కోసం అవసరమైతే అక్కడ ఒక క్లస్టర్ ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జపాన్ కంపెనీల ఖచ్చితత్వం, పనితీరుకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్దిష్ట సమయంలో ఈ రెండు కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇక మీదట కూడా ప్రభుత్వం ఇదే తీరుతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కాగా దాదాపు 576 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ రెండు కంపెనీల ద్వారా వందలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రతిసారి జపాన్కి వెళ్ళిన ప్రతిసారి ఎన్నో కొత్త అంశాలు నేర్చుకునేదానికి మనకు కనబడుతూ ఉంటాయి. బాగా నచ్చిన అంశం ఏంటంటే, మీకు అందరికీ అర్థం కావాలని తెలుగులో మాట్లాడుతున్నాను. వాట్ ఐ రియలీ అడ్మైర్ అబౌట్ జపాన్ is the fact that this is a country that has almost negligible natural resources. You know, this is a country which is 12.7 crore people. It's a massive, about 12 I think about 127 million people, and very limited natural resources. It is very, very limited in terms of inhabitable area, you know, because the natural terrain is very inhospitable for human habitation. శ్రీనివాస్ గారు చెప్పిన ఒక మాట, జాపనీస్లో హిని అరాటా అంటే గతం కంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక విశ్వాసాన్ని కల్పిస్తూ ఎదగడం, పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది జాపనీస్ కల్చర్లో ఒక అంతర్భాగం అని చెప్పి వారు చెప్పారు. సార్, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ బిలీవ్ ఇస్ దిస్